అబ్బా ఎంత మంచిగా అయింది వరిసేను. ఒడ్డు ఒరిగింది వరిసేను, పచ్చగా వచ్చింది. అసలు ఎట్లా పెంచిరు దీన్ని? నరేష్, ఓ నరేష్, నరేషా ఇంత మంచిగా అయింది వరిసేను, గిట్ల ఎట్లా అయింది? జిఎస్కే తోటి అయింది. జిఎస్కేనా? గమ్మత్తున్నది. జిఎస్కే అంటే ఏంటిది? కొరమండల్ వారి గ్రోమోర్ సురక్షా క్షేత్రం. కొరమండల్ వారి ఇచ్చిన పద్ధతి ప్రకారం పంట సంరక్షణ చేస్తాం. ఈ జిఎస్కే పద్ధతిని వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న, కంది, శనగ, టమాటా లాంటి పంటపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం అమలు చేస్తున్నారు. అట్లనా? అంటే ఒక పద్ధతి ప్లానింగ్ తోని ముంగట్టుకోతున్నారు మీరు. ఇది ఎట్లా అమలు చేసిండ్రు? ఒక ఎకరా పొలాన్ని జిఎస్కేగా పెట్టి విత్తనం వేసినప్పటి నుంచి కోతకొచ్చే వరకు స్ప్రే పద్ధతి ఫాలో అయ్యాం. మిగతా పొలం మామూలు పద్ధతి ఫాలో అయ్యాం. 2 చేన్లు పక్క పక్కకి వేసి కంపేర్ చేసేటట్టు మంచిగా చేసిర్రు, కానీ ఫలితం ఎట్లా వచ్చింది మరి? జిఎస్కే పొలంలో పంట ఆరోగ్యంగా ఉంది, పురుగు తక్కువ ఉంది, అధిక దిగుబడి వచ్చింది. అబ్బా ఈ ముచ్చట తిన్నాక మస్తు సంబరం అనిపిస్తున్నది. ఈ పద్ధతి అయితే రైతులకు మస్తు ఉపయోగపడుతుంది. అవ్వనా? మరి నడమ ఏం సమస్యలు రాలేదా? నాటులో ఎదుర్కొన్న ప్రధాన సమస్యలు నాటు పెట్టిన తర్వాత నాటు ఎదుగుదల లేకపోవడం మరియు తక్కువ పిలకలు. దీనికోసము కొరమండల్ వారి సలహా మేరకు కొరమండల్ వారి ఆరిత్రి అనే మందును ఎకరాకు 4 కిలోలు యూరియాలో కలిపి చల్లడం జరిగింది. ఫలితంగా పంట ఎదుగుదల మరియు అధిక పిలకలు వచ్చాయి. అదేవిధంగా కాండం తొలుచు పురుగు నివారణ కోసం ప్రచండ్ 160 ml ఒక ఎకరానికి 2 సార్లు వాడాను. ఫలితంగా కాండం తొలుచు పురుగు నియంత్రణ మరియు అధిక పిలకలు వచ్చాయి. చివరగా బిర్రు పొట్ట దశలో పాము పొడ తెగులు సమస్య వచ్చింది. దీనికోసం క్యాబికో అనే మందు ఎకరాకు 400 ml చొప్పున స్ప్రే చేశాను. తర్వాత పాము పొడ తెగులు నివారణతో పాటు అధిక గింజలు మరియు నాణ్యమైన గింజలు వచ్చాయి. ఓ వాళ్ళు మందులు ఒక్కటే కాదు, సలహాలు సూచనలు కూడా ఇచ్చిరన్నమాట. చూసిరు కదా, మంచి పద్ధతులు పాటిస్తూ పంటల్లో మంచి మార్పుతో పాటు అధిక దిగుబడులు పొందనికే ఇదొక పెద్ద ఉదాహరణ. మీరు కూడా ఇంకా కోరమండల్ గ్రోమోర్ సురక్ష స్ప్రే పద్ధతిని పాటించి మీ పంటల్లో కూడా మంచి ఫలితాలు పొందుండ్రి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో గ్రోమోర్ సురక్ష స్ప్రే పద్ధతి అమల్లో ఉన్నది. గ్రోమోర్ సురక్ష క్షేత్రం రైతు అభివృద్ధికి విశ్వసనీయ మార్గం.